హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ఏదైతే ఉందో ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన సో ఆ బోర్డు మీట్ అయిన తర్వాత దగ్గరగా 85,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు కానీ ఆమోదం తెలిపింది. అది ఏ కంపెనీలు ఏంటి అని చెప్పబోయే ముందు ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ కమిటీ అండ్ జాబ్స్ ఏదైతే ఉందో ఆ క్యాబినెట్ కమిటీ అండ్ జాబ్స్కి హెడ్ వచ్చేసి నారా లోకేష్ గారు ఉన్నారు. ఆయన మాట్లాడుతూ ఈ అప్రూవల్స్ అన్నీ అయిన తర్వాత ఈ కంపెనీకి సంబంధించిన 85,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చేదానికి కేంద్ర స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు అప్రూవల్ ఇచ్చిన తర్వాత లోకేష్ గారు మీడియాతో మాట్లాడుతూ చెప్పింది ఏంటంటే 85,000 కోట్ల రూపాయలు దగ్గరగా పెట్టుబడులు వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్కి. అందులో 34,000 జాబులు అయితే క్రియేట్ చేయబోతున్నామని చెప్పే ప్రయత్నం చేశారు. మాటలు లోకేష్ గారు ఇంకో మాట ఏమన్నారంటే గత వైసీపీ ప్రభుత్వంలో 193,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. 193,000 కోట్ల రూపాయలు అందులో దగ్గరగా 136,000 ఉద్యోగాలు క్రియేట్ చేశారు వైసీపీ ప్రభుత్వంలో అని చెప్పే ప్రయత్నం అయితే నారా లోకేష్ గారు చెప్పారు. యాజ్ ఏ చైర్మన్ ఆఫ్ క్యాబినెట్ కమిటీ అండ్ జాబ్స్ హోదాలో నారా లోకేష్ గారు వైసీపీ ప్రభుత్వంలో 196,000 కోట్ల రూపాయలు అప్పు వచ్చింది. అందులో 136,000 ఉద్యోగాలు అయితే క్రియేట్ చేశారని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. ఒక పక్కేమో గత ప్రభుత్వంలో అంతా విధ్వంసం, వృద్ధి జరగలేదు, డెవలప్మెంట్ జరగలేదు, పెట్టుబడులు రాలేదని బయటికి ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు వీళ్ళు, అసెంబ్లీ సాక్షిగా మాట్లాడుతుంటారు. ఇంకో పక్క క్యాబినెట్ కమిటీ అండ్ జాబ్స్ హోదాలో ఉన్న నారా లోకేష్ గారు ఆయన మాట్లాడుతూ 196,000 కోట్ల రూపాయలు అప్పులు వచ్చాయి గత ప్రభుత్వంలో, 136,000 ఉద్యోగాలు క్రియేట్ చేశారని చెప్పారు. ఇది అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఈ న్యూస్ ఏదైతే ఉందో ఇంగ్లీష్ మీడియాలో వచ్చింది తప్ప తెలుగు మీడియాలో ఎక్కడ రావట్లా. సో తెలుగు మీడియాలో ఇలాంటి న్యూస్ రాకపోవడం వల్ల ఇలాంటివి పబ్లిక్లోకి వెళ్ళేదానికి ఆస్కారం లేకుండా అయిపోతుంది. సో ఈ క్రమంలో గత ప్రభుత్వం మీద ఎప్పుడు ఏం చేయలేదని ఒక పక్క చెప్తాను, ఇంకో పక్క వీళ్ళు నిజాలు ఒప్పుకోవాల్సి వస్తుంది నేషనల్ మీడియాతో మాట్లాడే క్రమంలో. సో వెన్ ఇట్ కమ్స్ టు స్టేట్, చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షన స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు మీట్ అయ్యి 85,000 కోట్ల రూపాయలకి అయితే అప్రూవల్ అయితే తెలిపింది. అందులో ప్రధానంగా 33,000 జాబ్స్ అయితే 33,996 జాబ్స్ వచ్చేదానికి ఆస్కారం ఉందని చెప్పారు. అందులో ప్రధానంగా చూసుకుంటే మనకు ఆర్సిలర్ మిట్టల్ కంపెనీ వచ్చేసి లొకేషన్ కూడా చెప్పేశారు, నక్కపల్లికి దగ్గరగా వస్తుంది. దగ్గరగా 61,780 కోట్ల రూపాయలు డబ్బు పెట్టేదానికి ఆస్కారంగా ఉన్నారు. అందులో లైన్ షేర్ దగ్గరగా 21,000 కోట్ల రూపాయలు 21,000 ఉద్యోగాలు వచ్చేదానికైతే ఆస్కారం ఉంది. తర్వాత ఎల్జీ ఎలక్ట్రానిక్స్ నుంచి ఒక 5,000 కోట్ల పెట్టుబడులు రాబోతూ ఉన్నాయి. అందులో దగ్గరగా 1,500 ఉద్యోగాలు క్రియేట్ చేసేదానికి ఆస్కారం ఉందట. తర్వాత కళ్యాణ్ స్ట్రాటజీ సిస్టమ్స్ లిమిటెడ్ అని ఇంకో కంపెనీ, అది దగ్గరగా మనకు 1,430 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసేదానికి ముందుకు వచ్చింది. 570 ఉద్యోగాలు క్రియేట్ చేస్తుందంట. తర్వాత ఫిలిప్స్ కార్బన్ బ్లాక్ లిమిటెడ్ అనే ఒక కంపెనీ 200 ఉద్యోగాలు క్రియేట్ చేస్తుంది. దగ్గరగా 3,700 కోట్ల రూపాయలు పెట్టుబడితో రాబోతుంది. తర్వాత అజార్ ఇండియా మొబిలిటీ లిమిటెడ్ అనే ఒక కంపెనీ దగ్గరగా 1,150 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి దగ్గరగా 2,000 ఉద్యోగాలు క్రియేట్ చేసేదానికి అయితే ముందుకు వచ్చింది. సో ఈ క్రమంలో ఓవరాల్గా ఇంకో కొన్ని చిన్న కంపెనీలు ఉన్నాయి, ఇవి 500 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టేదానికి ముందుకు వచ్చినవి. ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ ఆర్సిలర్ మిట్టల్ అండ్ నిపాన్ కంపెనీ వచ్చేసి మేజర్ షేర్గా ఒక పెద్ద కంపెనీ రాబోతుంది నక్కపల్లి దగ్గర అని చెప్తున్నారు వీళ్ళు. అది ఎంతవరకు ఈ కంపెనీలన్నీ వస్తాయా లేకపోతే రావా, లేకపోతే ఈ క్యాబినెట్లో వీళ్ళు పేపర్ మీద ప్రజెంట్ చేసి చూపించేదానికే చెప్తున్నారు అనేది మనకు కాలం సమాధానం చెప్తుంది. కానీ యాజ్ ఆఫ్ నౌ స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు మీట్ అయిన తర్వాత 85,000 కోట్ల రూపాయలు పెట్టుబడి రాబోతుంది. 33,000 ఉద్యోగాలు అయితే క్రియేట్ చేయబోతారని చెప్తున్నారు. అందులో ప్రధానంగా చూసుకుంటే ఆర్సిలర్ మిట్టల్ అండ్ నిపాన్ కంపెనీ జాయింట్ వెంచర్ ఇది. సో ఈ జాయింట్ వెంచర్ అనకాపల్లి జిల్లాలో నక్కపల్లి దగ్గర ప్లాంట్ పెట్టేసి దగ్గరగా 21,000 ఉద్యోగాలు అయితే క్రియేట్ చేసేదానికి ముందుకు వచ్చిందని చెప్పే ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు. కానీ ఆర్సిలర్ మిట్టల్ అండ్ నిపాన్ నుంచి మాత్రం అఫీషియల్గా ఎలాంటి కన్ఫర్మేషన్ అయితే ఇప్పటివరకు అయితే లేదు. సో 2014-2019 మధ్యకాలంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి ఇన్వెస్టర్ సమ్మిట్స్ పెట్టారు, పెట్టుబడులు వస్తున్నాయన్నారు, దావోస్కి వెళ్ళారు. ప్రతి సంవత్సరం అప్పుడు దావోస్కి వెళ్ళేవారు. అదిగో పెట్టుబడులు, ఇదిగో పెట్టుబడులు అన్నారు. అదిగో అదాని వచ్చాడు, ఇదిగో అంబానీ వచ్చాడు అని చెప్పారు. 2014-2019 మధ్యకాలంలో ఏం జరిగిందో చూసాం. ఆయన 2019లో ఎంత ఘోరంగా ఓడిపోయారో కూడా చూసాం మనం. సో ఈసారి రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు అవుతుంది. ఈ రోజుకి ఒక ప్రాపర్ డైరెక్షన్, డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ లేకుండా ఉంది. కనీసం ఈసారైనా
ఈ 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా టీడీపీ ప్రభుత్వం ఉంటుంది కాబట్టి, టీడీపీ పార్టీ ఉంటుంది కాబట్టి, కూటమి పార్టీలు ప్రభుత్వం నడుపుతాయి కాబట్టి, కనీసం ఈ 5 సంవత్సరాల్లో సాలిడ్ బేస్ వేయండి. సో దట్ మీరు ఓడిపోయిన తర్వాత వచ్చే గవర్నమెంట్ ఆ మ్యాంటిల్ని ముందుకు తీసుకెళ్లేదానికి ఆస్కారం ఉంటుంది. మీరు 2014, 2019 మధ్యకాలంలో చేసినట్టు యూటర్న్ పాలిటిక్స్, కేంద్రంతో గొడవలు పెట్టుకునే పాలిటిక్స్, స్వార్థపూరితమైన రాజకీయాలు, ఇలాంటి రాజకీయాలు కానీ 2024 నుంచి 29 మధ్యకాలంలో కానీ చేస్తే, మళ్ళీ 2029లో మీరు గద్దె దిగిన తర్వాత వచ్చిన కొత్త పార్టీ, కొత్త ప్రభుత్వానికి ఖచ్చితంగా మళ్ళీ హడిల్సే ఉంటాయి. సో సమ్వేర్ ఎవరో బిగిన్ చేయాలా, అది గుడ్ ఇంటెన్షన్తో బిగిన్ చేస్తే బాగుంటుంది. సో ఈ 80,000 కోట్ల రూపాయల పెట్టుబడులు, 85,000 కోట్ల రూపాయల పెట్టుబడి ఏదైతే ఉందో మనస్ఫూర్తిగా రాష్ట్రానికి రావాలా, పేపర్ మీద కాకుండా గ్రౌండ్లో రియాలిటీ చూపించాలా, అన్ని కంపెనీలు వచ్చి పనులు స్టార్ట్ చేయాలని, త్వరితగతిన స్టార్ట్ చేయాలని అయితే కోరుకుందాము. అండ్ ఇక్కడ అడ్మిట్ చేయాల్సిన హానెస్ట్ థింగ్ ఏంటంటే, నారా లోకేష్ గారు ఇంగ్లీష్ మీడియాతో మాట్లాడుతూ చెప్పింది ఏంటంటే, వైసీపీ ప్రభుత్వంలో 193,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినాయి, 136,000 ఉద్యోగాలు అయితే క్రియేట్ అయినాయి అని చెప్పే ప్రయత్నం చేశారు. అది కూడా ప్రైవేట్ సెక్టర్లో, నాట్ గ్రామ సచివాలయానికి సంబంధించిన 130,000 నుంచి 150,000 ఆ ఉద్యోగాలు కాకుండా ప్రైవేట్ సెక్టర్లో కూడా వైసీపీ టెన్యూర్లో ప్రైవేట్ పెట్టుబడులు దగ్గర 193,000 కోట్లు వచ్చి 136,000 ఉద్యోగాలు వచ్చినాయి అనేసి మనీ కంట్రోల్ అనే మ్యాగజైన్ ద్వారా చాలా క్లియర్గా మనకు ధృవీకరించడం అయితే జరిగింది. సో ఇలాంటివి తెలుగు మీడియాలో కూడా న్యూస్ జెన్యూన్గా రాగలిగితే, గత ప్రభుత్వం ఏం చేయలేదని బయట మాట్లాడతారు, అసెంబ్లీలో మాట్లాడతారు, విధ్వంసం జరిగిందంటారు. కానీ వెన్ ఇట్ కమ్స్ టు స్పీకింగ్ టు నేషనల్ మీడియా ఇలాంటి నిజాలు మాట్లాడక తప్పదు. ఎందుకంటే ఆన్ పేపర్ అన్నీ ఉంటాయి కదా, వీళ్ళు బయట ఎన్ని అబద్ధాలు మాట్లాడినా ఆన్ పేపర్ రికార్డ్స్లో అన్నీ ఉంటాయి. ఎవరి టైంలో ఏ కంపెనీ వచ్చింది, ఎంత ఉద్యోగ కల్పన జరిగింది, ఎన్ని ఇన్వెస్ట్మెంట్స్, ఎంత డబ్బులు ఇన్వెస్ట్మెంట్ రూపంలో వచ్చింది అనేసి. సో ఆన్ రికార్డ్ ఎవ్రీథింగ్ ఉంటుంది. ఆన్ రికార్డ్ వెళ్ళి కామన్ మ్యాన్ చూడలేరు కదా, వీళ్ళు చెప్పే కాకి లెక్కలు కాకి మాటలే కదా. సో వీళ్ళు మాటలు ఒకటి చెప్తారు కానీ రికార్డ్ వేరేది మాట్లాడద్దు. సో ఇప్పుడు నారా లోకేష్ గారు క్యాబినెట్ కమిటీ ఆన్ జాబ్స్ ఏదైతే ఉందో దాన్ని హెడ్ చేస్తున్న వ్యక్తిగా చెప్పిన లెక్క ఇది. సో దీనికి శాంక్టిటీ ఉంటుంది, ఇది నిజం కూడా. సో గత ప్రభుత్వంలో 193,000 కోట్లు తీసుకొచ్చారు. నిజంగా మీరు అంతకంటే గొప్పగా చేస్తారని ప్రజలు నమ్మి మ్యాండేట్ ఇచ్చారు కాబట్టి ఈ 193,000 కోట్లు కాస్త 4 లక్షల కోట్లు ఉద్యోగం తీసుకొచ్చి 136,000 ఉద్యోగాలు గత ప్రభుత్వం క్రియేట్ చేసింది. కాబట్టి మీరు కనీసం ఒక 4 నుంచి 5 లక్షల ఉద్యోగాలన్నా, మీరు 20 లక్షల ఉద్యోగాలు అన్నారు, కనీసం ఒక 5 నుంచి 10 లక్షల ఉద్యోగాలైనా క్రియేట్ చేయగలిగితే డెఫినెట్గా ప్రజలు మీకు ఓటు వేసిన దానికి సార్థకత ఉంటుంది. లేకపోతే మీరు 2014 నుంచి 19 మధ్యకాలంలో కాలయాపన చేసినట్టు చేస్తే మాత్రము ఈ లెక్కలు ఏవైతే ఈ 85 కోట్లు తర్వాత ఇంకా కొన్ని మీటింగ్స్ అయిన తర్వాత మళ్ళీ స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు కొన్ని ఇన్వెస్ట్మెంట్స్కి అప్రూవల్ ఇచ్చిన తర్వాత ఇదంతా ఈ లెక్క దాటుకుంటూ ముందుకెళ్తుంది. 2 లక్షల కోట్లు 3 లక్షల కోట్లకు వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఇవంతా గ్రౌండ్ రియాలిటీ గ్రౌండ్ మీద రియాలిటీ అవ్వకపోతే మళ్ళీ 2014, 2019 ఇలా మీరు చేయగలిగితే మాత్రం డెఫినెట్గా 2019లో ఎలాంటి రిజల్ట్ వస్తుందో అలాంటి రిజల్టే వస్తుంది. మళ్ళీ ఓడిపోవటం మాత్రం పక్క. సో ఈసారి హంగు ఆర్భాటాలు లేకుండా, డాంబికాలకు పోకుండా, రియలిస్టిక్గా ఉండి మ్యాక్సిమం వచ్చిన ఇన్వెస్ట్మెంట్ని మెటీరియలైజ్ అయ్యేలా చూస్తే బాగుంటుంది. ఈరోజు మనం ఈనాడు పేపర్లో చూసాం, పొద్దున్న నేను మాట్లాడాను కూడా దాని మీద. జమ్మలమడుగు ఎమ్మెల్యే అక్కడ దగ్గర 470 ఎకరాలలో 1000 మెగావాట్స్ పంపుడు స్టోరేజ్ పవర్ ప్లాంట్ పెట్టాలని రాగికుంట గ్రామం దగ్గర అదానీ కంపెనీ వాళ్ళు వస్తే జమ్మలమడుగు ఎమ్మెల్యేకి సంబంధించిన కుటుంబ సభ్యులు అనుచరులు వెళ్ళి మొత్తం ధ్వంసం చేసేసి అక్కడ ఉన్న వాళ్ళ సిబ్బంది మొత్తాన్ని కొట్టేసి రచ్చ చేసేసేసి మా ఎమ్మెల్యేకి తెలియకుండా మీరు ఎలా ఇక్కడ పనులు చేస్తారని కొట్టేసరికి వాళ్ళు ఇలా జరుపుకుంటా పోతే రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా వస్తాయి? సో ఫస్ట్ మీరు కంట్రోల్ ఈ అప్రూవల్ ఇవ్వడంతో పాటు ఎమ్మెల్యేస్ని కంట్రోల్ చేయాలి, ఎమ్మెల్యేలు కప్పం అడిగే కల్చర్ని కంట్రోల్ చేయాలి. అప్పుడు మాత్రమే ఇన్వెస్టర్స్ వచ్చి పెడతారు. ఈరోజు ఇక్కడ ఆర్సిలర్ మిట్టల్ అంటే నిపాన్ వాళ్ళు వస్తున్నారు, అక్కడ లోకల్ ఎమ్మెల్యే సపోర్ట్ చేయలేదనుకోండి, లేకపోతే జిల్లా మంత్రి సపోర్ట్ చేయలేదనుకోండి, ఈ కంపెనీ ముందుకు రాదు కదా. సో ఫస్ట్ మీరు పొలిటికల్ డిసిప్లిన్ తీసుకురండి మీ ఎమ్మెల్యేల్లో, మీ మంత్రుల్లో అండ్ మీ గవర్నమెంట్లో కూడా డిసిప్లిన్ ఉంటేనే వచ్చే ఇన్వెస్ట్మెంట్ కాస్త రియాలిటీ అవుతుంది. లేకపోతే పేపర్ మీదే ఉండిపోయేదానికి ఆస్కారం ఉంటుంది. సో కనీసం పేపర్ మీద నుంచి కనీసం గ్రౌండ్ మీదకి రియలిస్టిక్గా తీసుకొస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ.